హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న మిషన్ మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇదేనండి దీపిక మిషన్. నాకైతే ఇది 10,000 పడిందండి. చూశారు కదండి. నేనైతే ఈ విధంగా అయితే మాత్రం అంటే ఏదైనా క్లాత్ మిగిలిపోయినా అదే ఎప్పుడైనా పనికి వస్తుంది అన్న పైపింగ్ దారాలు, స్క్రూ డ్రైవర్స్, పెన్నులు, ఇంకా చిన్న చిన్న దారాలైనా ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు దొరకదు అనేసి ఎక్కడో పెట్టి మర్చిపోతాం కదండీ. అది మాత్రం నేనైతే జీన్ ప్యాంట్ అలా కట్ చేసుకొని అక్కడైతే కుట్టేసుకోవడం అయితే జరిగేసి ఆ బ్యాగ్ అయితే నేను అక్కడ సైడ్ని కట్టేసానండి. ఇంకా నేనైతే మాత్రం కరెంట్ మిషన్ యూజ్ చేస్తున్నాను. అంటే కరెంట్ పెట్టిన మోటరు ఆ విధంగా అయితే మోటార్ ఇచ్చాను. ఈ సైడ్ని అయితే నాకు చూసారు కండి ఓపెన్ టాప్ది ఇచ్చారు. ఇక్కడైతే నాకు బాబుని పెట్టుకోవడానికి ఇవన్నీ నాకు ఎప్పుడైనా అందుబాటులో ఉండగానే పెట్టుకోవడం నాకు ఇష్టం. అందుకే ఎప్పుడైనా మనకి లేడీస్కి ఏంటంటే హెడేక్ ఫస్ట్ వస్తుంది కదండి. అందుకే నేను హెడేక్ ట్యాబ్లెట్లు అయితే ఎప్పుడు నేను మిషన్ డోకులోనే పడేస్తాను. ఎందుకంటే పిల్లలైనా ఇవ్వమంటే సడన్గా ఇస్తారు కదా అనేసి. మన లేడీస్కి ఎక్కడ పెట్టినా ఏది దొరకదు, కానీ మిషన్ దగ్గర పెడితే మాత్రం టక్కమని గుర్తొచ్చేస్తుంది కదా. ఓకే, నేను ఎప్పుడైతే మాత్రం మిషన్ దగ్గర పెట్టుకుంటాను ఏదైనా గుర్తు రావాలి అనుకుంటే. ఇంకా నా మిషన్లో అయితే మాత్రం ఇక్కడైతే నాకు ఆయిల్ వేయడానికి అన్నిటికి ఇచ్చారు. చూసారు కదండి. ఈ విధంగా అయితే మాత్రం ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనకి సెకండ్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా మనం మిషన్ కుట్టేస్తాం కానీ అది ఒకసారి పట్టేస్తుంది. దానికి ప్రాబ్లం ఏంటని మనకు తెలియదు కదా. ఆయిల్ మాత్రం మీరు 2 రోజులకు ఒకసారి అయినా వెయ్యండి దయచేసి. ఎందుకంటే మాత్రం వెయ్యకపోతే అది ఒకసారి దారాల మధ్యలో ఇరుక్కుపోవడం, లేదంటే డస్ట్ లాగా ఉండిపోవడం వల్ల ఏంటంటే మనకి పోసుకుట్టు అనేది త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం బాబిల్లో దారం ఎక్కిస్తాం కదా, దాన్ని కూడా మనం అసలు లూజ్గా ఎక్కుతుందా టైట్గా ఎక్కుతుందా కూడా మనం చూసుకోవాలి. థర్డ్ పాయింట్ చూసారు కదండి. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్గా మనం చాలామంది ఏంటంటే కాలుతో తొక్కకుండా కాలుతో తొక్కకుండా మోటార్ పెట్టేస్తున్నారు కదా. దానివల్ల ఏంటంటే మనం మోటరే కదా, మనం కాలుతో తొక్కితే వెళ్ళిపోద్ది కదా అని అనుకుంటాం కదా. మోటార్లో అయితే మాత్రం ఎప్పుడు మనం ఆయిల్ అనేది వేయకూడదు. అది మోటార్ రన్ అవ్వలేదు అంటే మాత్రం ఒకసారి యూట్యూబ్లో వీడియోలు చూడండి, అసలు ఎందుకు రన్ అవ్వలేదు ఏంటి అనేసి. ఆ తర్వాత మాత్రమే మీరు షాప్కి తీసుకువెళ్ళండి, అంటే రిపేర్కి. ఎందుకంటే మనకి తెలియకుండా అవగాహన లేకుండా చిన్నదానికి పెద్దదానికి రిపేర్ షాప్కి తీసుకెళ్తే ఆడేమో ఒక 500 600 ఎంతో బిల్ వేసేస్తాడు. అదే మనం ఫస్ట్ యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత మన మిషన్ మనమే రిపేర్ చేసుకోవచ్చు కదా. ఎంతో కొంత ఒక 50 రూపాయలు 100 రూపాయలు కొంచెం సేవ్ అవుతాయి కదా అనేసి నా ఒపీనియన్. మరి ఇంకోటి ఏంటంటే మాత్రం మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి మిషన్కి ఇలాంటి బాక్స్ ఒకటి ఇస్తారు కదండి. అందులో వేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉన్నవి కొందరు ఏంటంటే పిల్లలకు కూడా దాచుకుంటారు కదా మన మిషన్ డొక్కులని. అలా కాకుండా మనకు సంబంధించినవైనా స్క్రూ అయినా సరే, పాదాలైనా సరే, బాబిన్స్ అయినా, అవి నేను ఇప్పుడు చూపించాను కదండి, బటన్స్ అయినా సరే, సూదులైనా ఏవైనా సరే, ఎవ్రీథింగ్ అన్నీ మనం ఈ బాక్స్లో దాచుకుంటే మనం ఎప్పుడు మర్చిపోం. ఇప్పుడు మనకేంటంటే డబ్బులు ఇచ్చుకోకుండా కొనొచ్చేది ఏంటంటే జబ్బు మతిమరుపు కదా. దానివల్ల ఏంటంటే మతిమరుపు వచ్చేస్తుంది. అందుకని నేను మిషన్ డొక్కులోనే అయితే వేసుకోండి. ఇంకా చూసారు కదండి, నాకైతే మిషన్ చాలామంది అడుగుతున్నారు సూదులు బేగా తెగిపోతున్నాయి అనేసి. చాలా పాయింట్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, నన్ను అయితే అడుగుతున్నారు. ఇంకా సూదులు బేగా తెగిపోతున్నాయి అక్క ఏం చేయాలంటున్నారు కదా. సూది మనకి బేగా తెగకుండా ఉండాలి అంటే నేను యూజ్ చేసిన పాయింట్ ఏంటంటే 5th స్టెప్ చెప్తాను చూడండి. 5వది నాకు అయితే సూది అయితే నేను ఇప్పుడు చూపించిన ఉన్నాయి కదండి సూది ప్యాకెట్, అదైతే నేను మిషన్ కొన్నప్పుడు నాకైతే ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది మిషన్ కొని అయితే మాత్రం. అప్పుడు నేను ఇప్పుడు వరకు అయితే మాత్రం ఒక్క ప్యాకెట్ వాడాను. అది కూడా ఇంకా ఆ ఒక్క ప్యాకెట్లో కూడా నాకు ఇంకా 2 సూదులు ఉన్నాయి. ఎలా అనేసి అంటే మనం బయట వాళ్ళవి కుడతాం, మనవి కుడతాం. అవి కుట్టినప్పుడు ఆ క్లాత్ చూసుకోండి, దళసరిగా ఉందా లేదంటే కొన్ని పూసలతో ఉంటాయి కదా డిజైన్తో, ఆ డిజైన్స్తో ఉందా లేదా చూసుకొని అప్పుడు మీరు కుట్టాలి. ఎందుకంటే ఇప్పుడు పూసలు ఉన్నాయనుకో, ఎక్కడ కుట్టు పడుతుంది చూసి అక్కడ మార్కింగ్ చేసి ఆ పూసల్ని కట్ చేయొచ్చు. ఓకేనండి.
అలాగైతే మాత్రం మీరైతే సూదులు సేవ్ చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా అయితే మాత్రం చేశారంటే మీకు సూదులు అనేవి మీరు అనుకున్నట్టు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అయితే వస్తాయి. ఇంకా నేను చెప్పిన టిప్స్ అయితే 5 చెప్పాను కదండి. అవి మీకు నచ్చితే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.